హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ మీ లక్కీ. ఒక సెన్సిబుల్ కాన్సెప్ట్స్ తీసుకుంటారు. ప్రతి కాన్సెప్ట్లో తన ఫిజికల్ అపియరెన్స్ నుంచి ప్రతి ఒక్కటి కూడా చాలా కాన్షియస్గా డీటెయిలింగ్గా తన పర్ఫార్మెన్స్తో అలరిస్తూ ఉంటారు. ప్రతిసారి అసలు డిసప్పాయింట్ చేయరు. ఎవ్రీ టైం కొత్తదనం చూపిస్తూ ఉంటారు. ఎస్, హీ ఈజ్ నన్ అదర్ దెన్ సుధీర్ బాబు గారు. సో సుధీర్ బాబు అండ్ బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కాంబినేషన్లో జటాధర టీజర్ అయితే వచ్చేసింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఎప్పట్లాగే. సో అసలు వీళ్ళిద్దరు కాంబినేషనే నాకు చాలా కొత్తగా అనిపిస్తూ ఉంది. మరి టీజర్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా ఉండబోతుంది ఇప్పుడు చూద్దాం మనము. సో లెట్స్ వాచ్ ద టీజర్. సో స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే స్క్రీన్ మీద నాకు అంటే ఏదో మనం లోపలికి నిధి నిక్షేపాలు ఉన్న ఒక ప్లేస్ ఎలా ఉంటుంది, చాలా ఐసోలేటెడ్గా ఇంకా లోపలికి తవ్వుకుంటూ పోతే గుహలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. నిధి నిక్షేపాలు అలాంటి ప్లేసెస్లోనే మనం ఎక్కువగా చూడగలుగుతాం. సో అలాంటి ఒక స్క్రీన్ ప్రెజెన్స్ నాకు ఇక్కడ కనిపించింది అనమాట. అలాంటి ఒక లొకేషన్ నాకు కనిపిస్తూ ఉంది. సో నెక్స్ట్ లోపలికి వెళ్ళగానే మనకు మొత్తం గోల్డ్ కాయిన్స్, బిస్కెట్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. వెనక నుంచి సోనాక్షి లుక్ మామూలుగా లేదు అసలు. ఓకే, లెట్స్ సీ ఎలా ఉంది. ఓకే, షీ ఈజ్ ద డార్క్నెస్ క్రియేటెడ్ బై ద గ్రీడ్ అని రాసి వెనక నుంచి తన లుక్ని అలా కొంచెం లైట్గా రివీల్ చేశారు. హీ వాజ్ బార్న్ ఫ్రమ్ సాక్రిఫైస్. సో సుధీర్ బాబు బ్యాక్ లుక్ ఇచ్చారు మనకు. ఆబ్వియస్లీ తను ఫిజికల్గా చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయితే కనిపిస్తూ ఉంది. హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంది. విట్నెస్ ద ఎపిక్ బ్యాటిల్. సో సోనాక్షి బ్లూ కలర్ ట్రెడిషనల్ మనం భరతనాట్యం కూచిపూడికి వేసుకుంటాం కదా, అలాంటి ఒక అటైర్లో అంటే చంద్రముఖి లాంటి ఒక గ్లిమ్స్ ఇచ్చారు ఇక్కడ. తన లుక్ అయితే అమేజింగ్. అంటే మన టాలీవుడ్లో తను ఫస్ట్ టైం ఎంట్రీ ఇస్తున్నారు డెబ్యూటెంట్గా. అండ్ తన లుక్, తన పర్ఫార్మెన్స్, తన క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా, క్యూరియస్గా అనిపిస్తూ ఉంది నాకు. గ్రీడ్ వర్సెస్ సాక్రిఫైస్. సో నాకు తెలిసి నేను తుంబడ్ మూవీ ఒకటి చూసానండి బాలీవుడ్లో. అమేజింగ్ ఉంటుంది. ఒకసారి మీరు ఆ మూవీ చూడండి, తుంబడ్. సేమ్ అని నేను చెప్పలేను, బట్ గ్రీడ్ అండ్ దాంట్లో ఆ గ్రీడీగా వెళ్ళినప్పుడు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు అనే పాయింట్ని చాలా ఇంట్రెస్టింగ్గా, గ్రిప్పింగ్గా చూపిస్తారు ఫస్ట్ బిగినింగ్ నుండి లాస్ట్ వరకు కూడా. సో ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేస్తాయన్నమాట. ఎక్కువ గ్రీడీగా ఉంటే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నట్టు. సో ఇది కూడా నాకు అలాంటి ఒక పాయింట్ని ఇక్కడ రేస్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. Very powerful. సో వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం సోనాక్షి మనకు బాలీవుడ్ ఎంట్రీ, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు విత్ దిస్ మూవీ. అండ్ తన లుక్ అయితే అమేజింగ్. అంటే ఒక నిధి నిక్షేపాలు ఉన్న ప్లేస్కి కాపలా కాస్తున్నట్టు ఒక అందమైన లేడీ వాటికి కాపలా కాస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. సో వాటి కోసం వెళ్ళిన ఒక పర్సన్ను అసలు వీళ్ళిద్దరి మధ్య జరిగే ఆ వార్, ఆ ఫైట్ ఎలా ఉంటుంది అనేది నాకు ఇప్పటి వరకు, అంటే ఈ టీజర్ చూసి నాకు అర్థమవుతూ ఉంది. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అసలు ఎలా ఉండబోతుంది ఏంటి అని దీంట్లో మనకు కావచ్చు ఆ బ్యాక్గ్రౌండ్ విఎఫ్ఎక్స్ వర్క్ అండ్ వీళ్ళిద్దరి మధ్య ఆ వార్, ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే పాయింట్సే. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, సోనాక్షి లుక్ మాత్రం మీ అందరికీ సూపర్గా నచ్చేస్తుంది ఫస్ట్ షాట్ చూసిన తర్వాత. అండ్ ఈ టీజర్ని స్పెషలీ ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో
రిలీజ్ చేస్తారనమాట. దానివల్ల దీనికి ఎక్కువ హైప్ వచ్చేసింది. అంటే ఆల్రెడీ హైప్ ఉంది. బట్ ఇన్‌స్టా స్టోరీలో పెట్టడం వల్ల ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ గూడా అసలు ఎప్పుడొస్తదా మూవీ అని చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో, మొత్తానికైతే ఇట్స్ అ మోడర్న్ డే యాక్షన్ బ్లెండెడ్ విత్ మైథాలజీ అని అనిపిస్తూ ఉంది నాకు. ఒక మైథలాజికల్ ఫీల్ అండ్ ఆల్సో మోడర్న్ డే యాక్షన్ ఇవన్నీ కలగలిపితే ఎలా ఉంటుంది అనే పాయింట్ చాలా చక్కగా కనిపిస్తూ ఉంది. సో, నేను ఇంకా ఎక్కువ మాట్లాడను. మీరు వెంటనే వెళ్ళి టీజర్‌ని చూసేయండి. అండ్ మీ కామెంట్స్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. దిస్ ఈస్ లక్కీ సైనింగ్ ఆఫ్. బాయ్.